విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తామని మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవనేది అవాస్తవమని, ఒడిశాలో సొంత గనులు ఉన్నాయని, వీటిని త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ని మనం గౌరవించాలనేటువంటి ఒక ఆలోచనని ప్రధానమంత్రి గారు ముందు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు గౌరవించి ప్రైవేటైజేషన్ ఆలోచన చేయాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టి 11,500 కోట్ల ప్యాకేజీని ఇస్తే ఇంకా కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది, ముందుకు తీసుకువెళ్తుంది. భవిష్యత్తులో అవసరం అనుకుంటే కూడా కేంద్రం మరింత సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది.